నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఎస్ఈసి రాణి కుముదిని వెల్లడి. ప్రజలను వేధించడానికే కూటమి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ఢిల్లీలోని 300 స్కూళ్ల సంస్థలకు బాంబు బెదిరింపు. హోంవర్క్ చేయని స్టూడెంట్ తలకిందులుగా వేలాడదీసి శిక్ష. క్రమశిక్షణ పేరుతో హద్దులు దాటేసిన టీచర్స్. కీవ్పై రష్యా భీకర దాడి. 595 డ్రోన్లు, 48 క్షిపణులతో విధ్వంసం. తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్ఈసి రాణి కుముదిని వెల్లడించారు. 31 జిల్లాలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులకు నేర్పిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని 300కు పైగా స్కూళ్లు, సంస్థలతో పాటు పలు విమానాశ్రయాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సంబంధిత విభాగాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని, బెదిరింపులు వట్టివేరని తేల్చారు. అంతకుముందు హెచ్చరికలు పంపిన టెరోజర్స్ 111 అనే గ్రూపు నుంచి తాజా ఇమెయిల్ హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. హర్యానాలోని పాణిపట్లోని ఒక పాఠశాలలో చోటు చేసుకున్న 2 హృదయ విదారకర చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విద్యార్థులను కొట్టడం, హింసించడం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఒక విద్యార్థిని తలకిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఆగ్రహాన్ని రేకెత్తించాయి. 2 వీడియోలు జాతల్ రోడ్డులోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్ కు చెందినవని తెలుస్తోంది. ఒక వీడియోలో 2వ తరగతి విద్యార్థిని కిటికీకి తాడుతో తలకిందులుగా వేలాడదీసి హోంవర్క్ చేయనందుకు కొట్టారు. మరొక వీడియోలో ఒక ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు చిన్నపిల్లలను దారుణంగా చెంపదెబ్బ కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో కనిపించాయి. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ అవాణనీయ ఘటన పిల్లల రక్షణ చట్టాలు, విద్యా సంస్థల జవాబుదారీతనం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. కీవ్తో పాటు జఫారిజాయా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంతో 12 ఏళ్ల బాలిక సహా 4 చనిపోగా 42 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడిని పౌరులపై జరుగుతున్న యుద్ధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. అనంతపురం, గుంటూరు నగరపాలక సంస్థల్లో కార్మికులపైన జరిగిన సంఘటనలను నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగం వాటర్ సెక్షన్ లో ఫిట్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న గౌరీ శంకర్ పైన లేనిపోని నిందలు మోపి అతని విధుల నుంచి తొలగించారని, కుట్ర చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల తీరు సరైంది కాదని, గౌరీ శంకర్ కార్మికుల పక్షాన నిరంతరం గళం విప్పుతూ కార్మికుల సమస్యలను నిరంతరం నిరసనల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటమే అతను చేస్తున్న పెద్ద నేరంగా అధికారులు భావిస్తున్నారని, అధికారులు చేసిన తప్పులకు కార్మికుడిని బాధితుని చేసి అక్రమ కేసు బనాయించడం సరైంది కాదని, కింద స్థాయి ఉద్యోగి ఏవైనా పొరపాట్లు చేస్తే పై అధికారులు పరిపాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా కార్మికులపై కక్షపూర్వక ధోరణిలో పోలీసులు కేసు నమోదు చేయడం అనైతిక చర్య అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికుల పైన అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి.
ఈరోజు పనులు చేస్తూ ఉన్నప్పటికీ పనులు చేయలేదని చెప్పేసి ఈరోజు ఒక రకమైనటువంటి హుకుముని జారీ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో అనంతపురం నగరపాలక సంస్థలో అహర్నిశలో రాత్రింబవలు పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్ పైన అక్కనటువంటి అధికారులు అక్రమ కేసులు బనాయించి గౌరీ శంకర్ అనేటువంటి కార్మికుల పైన కేసులు బనాయించడం సరైనటువంటిది కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాత్రింబవలు పట్టణ ప్రజలకి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా నీటి సరఫరాను అందించడంలో కృషి చేస్తున్నటువంటి కార్మికుల పైన మున్సిపల్ అధికారులే ఈరోజు కక్షపూరితంగా చర్యలు చేపట్టడం కేసులు ఇవ్వడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుంటూరు కొత్తపేట రావుస్ ఆసుపత్రిలో జరిగిన దారుణ చర్చనీయాంశమైంది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు మెడ సర్జరీ తర్వాత ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లి పద్మావతి ఆరోపిస్తున్నారు. వైద్య నిర్లక్ష్యమే కారణమని, తన కుమారుడు బ్రహ్మానందరెడ్డి మృతికి డాక్టర్ రావు మోహన్ కారణమని పద్మావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్. వాళ్ళకి చేత అయితే మా లాంటి పేద తల్లిదండ్రులకి, అబద్ధపు డాక్టర్లకి వాళ్ళు వేసే డబ్బుల కోసం మోసపోకుండా ఉంటే చాలు వాళ్ళు కూడా మాకు న్యాయం చెయ్యాలి సార్. నేను ఎవరినైనా కలుస్తాను సార్. నా పెద్దకు ఆత్మశాంతి జరిగిన దాకా, మాకు మనోవ్యాధి తగ్గిన దాకా నేను తిరుగుతాను సార్. నేను పోరాడుతాను. నమస్తే అండి, నా పేరు నల్లమలపు పద్మావతి, మాది ఒంగోలు. మా వారి పేరు నల్లమలపు దామోదర్ రెడ్డి, నా కొడుకు బ్రహ్మానందరెడ్డి. మేము నా కొడుకుకి కొంచెం గోడ నొప్పిగా ఉందని రావుస్ హాస్పిటల్ వాటిపట్ల మోహన్ రావు దగ్గరికి వచ్చాము, చూయించుకున్నాము. కొంచెం భుజం నొప్పి వస్తుందండి అప్పుడప్పుడంటే, నేను ఆపరేషన్ చేస్తానమ్మా, నేను అమెరికాలో ఉద్ధరించాను, ఇక్కడ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను, మీ బాబు నేను నయం చేస్తానని చెప్పి ఆపరేషన్ చేస్తాను, 3 ఘాట్లు వేసి ఆపరేషన్ చేస్తానన్నాడు. మేము ఆపరేషన్ ఘాట్లు వేసి చేస్తామంటే ఆయన ఏందో జనానందరూ ఉద్ధరిస్తున్నాడు కదా అనుకొని మేము వచ్చాము సార్. జూలై 15వ తేదీ వచ్చాము. ఆ రోజు టెస్టులని అయ్యని చేయించాడు. మళ్ళీ రమ్మన్నారు. జూలై మళ్ళీ 28వ తేదీ వచ్చి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యి నాకు అన్ని టెస్టులు అవి చేయించుకొని 6 లక్షలు డబ్బులు కట్టించుకున్నాడు. డబ్బులు కట్టించుకొని జూలై 30వ తేదీ థియేటర్లోకి ఉదయం 8:30కి తీసుకెళ్ళాడు. సాయంత్రం దాకా మాకు చూపించలేదు. ఎన్నిసార్లు అడిగినా మాకు చూపించలేదు. రాత్రి 9 గంటలకి ఐసీలోకి పిలిచాడు. వాడికి కాళ్ళు చేతులన్నీ కట్టేసి భయంకరంగా నానా నరకంలో ఉన్నాడు. ఏంటి సార్ ఇట్లానంటే, ఆపరేషన్ చేశాను కదమ్మా అందుకే నొప్పులతో అట్లా ఉన్నాడని అన్నాడు. నిజమే కావాలి, ఆపరేషన్ చేసినప్పుడు మత్తులో ఉండి పిల్లలు అట్లా ఉంటారు కదా, ఎవరికైనా అట్లా పేషెంట్ అట్లా ఉంటారు కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు నిద్ర పట్టక 4 సార్లు నేను వెళ్ళినా కూడా నన్ను ఎలవ చేయలేదు. తెల్లవారు బాగా ఎండబడ్డాక వెళ్ళినాక నా బాబు చెప్పి నాకు ఏడ్చాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశాల్లో ప్రోటోకాల్ విషయంపై కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇంటి స్థలాల రద్దు అధికారం ఎవరిచ్చారంటూ కౌన్సిలర్లు గోవిందరాజులు, బండి అజయ్, శ్రీనివాసులు అధికారులను నిలదీశారు. రాయదుర్గం పట్టణంలోని సోమవారం మున్సిపల్ సమావేశం ప్రశ్నల వర్షంతో రసాబసగా సాగింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు దంపతులు మూలా నక్షత్ర సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సింధు రామచంద్రరావు పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లలు చర్మ వ్యాధులు ఆసుపత్రి ఆరా క్లినిక్ ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొలుసు కళ్యాణ్, డాక్టర్ దివ్యలకు మంత్రి సూచనలు చేశారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే పేద రోగుల పట్ల సానుకూల దృక్పథంతో చికిత్స అందించాలని, వైద్య వృత్తికి వణి తెచ్చే విధంగా వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి ఉదయలక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి రమణకుమార్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ పాల్గొన్నారు. అందుకని we establish a hospital with all కేర్ పక్కన కళ్యాణ్ తీసుకున్నాను సార్ అని వెళ్ళిపోయారు సార్ డెర్మటాలజీ అండ్ పీడియాట్రిక్స్ తర్వాత ఎక్స్పాండ్ అయితే ఇంకా అన్ని పెడతారు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి వైసీపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైసీపీ పార్టీ రూపొందించిన డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ 2 విధాలుగా పనిచేస్తుందన్నారు. ఒకటి, డిజిటల్ బుక్ పోర్టల్లో ఫోటోలు ఆధారాలు కూడా అప్లోడ్ చేయవచ్చని, రెండవది IVRS నెంబర్ 040491711718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరూ ఈ డిజిటల్ బుక్ గురించి తెలుసుకోవాలనే విధంగా 6 మండలాలు చెప్పింటే అందరూ 6 మండల నాయకులు, ఎంపీపీలు, సర్పంచులు, అదేవిధంగా జెడ్పీటీసీలు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు అందరూ వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనకి ఈ డిజిటల్ బుక్కే మన కార్యకర్తలకైతేనేమి, మన నాయకులకైతేనేమి శ్రీరామ రక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ డిజిటల్ బుక్ లో ఓపెన్ చేసి ఎవరైతేనేమి, టీడీపీ నాయకులైతేనేమి, టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే కానీ మన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా ఖచ్చితంగా మనం ఎందుకంటే మర్చిపోతామనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ గూగుల్లో మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం ఎంతో దోహదపడుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ICDCS ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందించారు. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,
అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మన కోసం, మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి స్కీము. ఆ స్కీమ్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్భవతులైన మహిళలు, గర్భవతులైన కాదు, ఏ మహిళ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా చేసుకోవట్లేదు. దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే, అనారోగ్యంతో పుడుతున్నారు. బరువు తక్కువ, లేకపోతే మెంటల్గా ఇదవడం, లేదా చెయ్యిలు కాళ్ళు వంకర ఇలాగా. దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి మా మంచి స్కీమ్ పెట్టి, చాలా మంచి స్కీమ్, చాలా రోజుల తర్వాత విన్నాను నేను. దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను, నాకు తెలిసి 10%. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మహాసరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పడగంటి ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాసాలు చేసి చిన్నారులకు పలకలు, బలపాలు దేవస్థాన తరపున వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, ఆలయ అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 3.70 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుముట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని, అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, ఇప్పటి వరకు 186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆర్టీసీకి 6,210 కోట్లు చెల్లించిందని, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే గంట ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండల కేంద్రంలో ఈరోజు ప్రజల సౌకర్యం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహకారంతో ఈ రేగొండ బస్టాండ్ కొరకు 3,70,00,000 రూపాయలు ఈరోజు మంజూరు తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ జీవో. ఈ జీవో ప్రకారంగా రాష్ట్రంలోనే 28 బస్టాండ్లకు ఇచ్చారు. అందులో రేగొండ మండల బస్టాండ్కు 3,70,00,000, రేగొండ బస్ స్టాండ్కి ఏదైతే రెస్టోరేషన్ కొరకు 90 లక్షల రూపాయలు, ఈ రెండు కూడా ఈ నియోజకవర్గంలో మంజూరైనాయి. చిట్యాల బస్ స్టేషన్ కూడా 50 లక్షల రూపాయలు ఈరోజు మనం మంజూరీ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రేగొండ మండల కేంద్రంలో గోర్కొత్తపల్లి మండలానికి, అదేవిధంగా చిట్యాల టేకు మండలానికి ప్రజలు రాకపోకల కొరకు ఇది ప్రధాన కూడలి, ఒక సెంటర్ కనుక బస్టాండు ప్రజలకు రవాణా సౌకర్యం కొరకు చాలా అవసరం ఉంది. వాష్రూమ్స్ లేక, అదేవిధంగా నీడ లేక ప్రయాణికులకు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం గారికి, అదేవిధంగా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి దీన్ని జీవో తీసుకొని ఈరోజు రావడం జరిగింది. దీన్ని భూమి పూజ చేశాం. వెంటనే ఈ యొక్క టెండర్
కాల్ఫర్ చేసి ప్రక్రియ మొదలై వెంటనే త్వరితగతిన 1 సంవత్సరం లోపు జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో జగిత్యాల డీఎస్పీ రవిచందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఈ నెల 27వ తేదీన ఎదురుగట్ల సతీష్ హత్యకు గురయ్యాడు. మృతుడు సతీష్ అదే గ్రామానికి చెందిన ఒక యువతికి సంబంధించిన ఫోటోలను ఈమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీన్ని మనసులో పెట్టుకుని అంజీ, శాంత, జల మరియు ఇంకొక నిందితుడు సతీష్ ఇంటికెళ్లి కర్రలతో దాడి చేసి హత్య చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇలా 27వ తారీఖు సాయంత్రం 7:30కు రేచపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది. సతీష్ అనే వ్యక్తిని చంపుకుంటారని చెప్పి ఎదురుగట్ల రాజం అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు మన మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి, అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇప్పుడు ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేయగొట్టాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని మనసులో పెట్టుకొని 4 వ్యక్తులు నాదరి నియాంజీ, నాదరి శాంత, నాదరి జల మరియు ఇంకొక అక్యూడ్ ఉన్నాడు, అతడు జువెనైల్, అందుకే అతని పేరు చెప్పట్లేదు. 4 కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు. దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఇది చేయాలని తెలిసింది. వాళ్ళ నిందితులు 3 ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము. ఈ కేసును తొందరగా ఛేదించినందుకు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్పీఆర్ అభినందించారు. గుంటూరులో కొలిశారద కూరగాయల హోల్సేల్ మార్కెట్ వ్యాపారాలు సాగే విషయంలో త్వరలో సస్పెన్స్ వేయనుంది. ఈ మేరకు కొలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారుల సంఘం ప్రతినిధులు కాకునూరు పున్నారావు, ఎల్ దుర్గాప్రసాద్, అల్తాఫ్, టి శ్రీనివాసులు, ఎల్ తాండవ కృష్ణ భాష సోమవారం మీడియాతో మాట్లాడారు. పాత లీజుదారులు గుంటూరు బైపాస్ రోడ్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతులను రాకుండా చేస్తున్నారని చెప్పారు. అనధికారికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి హోల్సేల్ మార్కెట్ ద్వారా 5 కోట్ల రూపాయల వరకు నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. డాక్టర్ కొల్లిశారద వెజిటబుల్ కూరగాయల మార్కెట్ మేము పాట పాడాం. కొత్త లీజుదారులు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినాక మున్సిపల్ కార్పొరేషన్ వారు మేమంతా పాటలు పాడాం షాపులు. కానీ మా దగ్గర కొంతమంది దగ్గర 32 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. కర్మ డబ్బులు కట్టించుకోకుండా దాని గురించి వాళ్ళు కరోనా వస్తే మేయర్ గారిని కమిషనర్ గారిని డబ్బులు కట్టమన్నారు. ఈ రోజు నుంచి డబ్బులు కట్టేసుకుంటారు, షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. కానీ మేమంతా పాట పాడినాం. కానీ మాకు వ్యాపారస్తులు రైతులు రావట్లేదు. రైతులు రానియకుండా పాత లీజుదారులు ఇల్లీగల్గా అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోమన్నాము. అది ఎలాంటి పర్మిషన్ లేవు, దాన్ని యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు చేస్తాం, వాటిని కూడా ముగిస్తాం. మీరు వ్యాపారం చేసుకోండి, పాత వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అంతా ఈ రోజు నుంచి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే అని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపులను హెచ్చు మొత్తం పాడుకున్నామండి. గతంలో నెలకు 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కమిషనర్ గారి చొరవతో అందరూ పాడుకోవడం వల్ల 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. దీనికి సహించలేని పాత లీజుదారులు కొత్తగా మార్కెట్ అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో ఎటువంటి అనుమతులు లేని ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని దాంట్లో వ్యాపారం చేస్తూ కార్పొరేషన్కి వచ్చే ఆర్సీఎల్ రూపాయల 1 కోటి రూపాయలు, అద్దె రూపాయలు నెలకు 6 కోట్ల ఆదాయాన్ని గండికొడుతున్నారండి. దీనిపై హైకోర్టు వారు కూడా 10/10/2025 తేదీలోపు అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ని సీలు వేయవలసిందిగా, ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరియు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ వారు విఎల్టీ ట్యాక్స్ 2 కోట్ల బకాయి ఉన్న ప్లాన్లో ఎటువంటి అన్ని రకాల వైలేషన్లు ఉన్నా కూడా ఆ కాంప్లెక్స్పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఈ రోజున మేయర్ గారిని కూడా కలవడం కలిసింది. ఇంకో విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఎస్ఈసి రాణి కుముదిని వెల్లడి. ప్రజలను వేధించడానికే కూటమి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ఢిల్లీలోని 300 స్కూళ్ల సంస్థలకు బాంబు బెదిరింపు.
హోంవర్క్ చేయని స్టూడెంట్ తలకిందులుగా వేలాడదీసి శిక్ష, క్రమశిక్షణ పేరుతో హద్దులు దాటేసిన టీచర్స్. కీవ్పై రష్యా భీకర దాడి, 595 డ్రోన్లు, 48 క్షిపణులతో విధ్వంసం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.